अन्नदाता सुखी भव पीएम किसान రైతు టైగర్ శ్రీమతి వేవేరి ప్రశాంత్ రెడ్డి గారికి కష్టమన్న మాట వింటకాలు ఆగదక్కకు కన్న తల్లిలాగా తోడుంటది కోహూరుకు లాదుకునే ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో అధ్యక్షులు మరి సొసైటీ అధ్యక్షుల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర ఏడీఏ అగ్రికల్చర్ ఏడీఏ అనిత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే రెడ్డి ప్రసన్న హెచ్ఓ హార్టికల్చర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇది 3వ విడత. సో ఫస్ట్ విడతలో తెలంగాణ రమేష్ గారు, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 చేసి 3 దఫాలుగా రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా నిలవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 14,000 అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం 6,000 పిఎం కిసాన్ పథకం కింద 3 దశల్లో మీ అకౌంట్లలో వేయడం జరిగింది. రాష్ట్రం వాటా ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే మనకి రైతన్నలకి మనకు తెలియాలి. మీరందరూ విన్నారు, గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ చేశాము, ఈ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఇప్పుడు మనం రైతన్నలకు అందరికీ లెక్కలు తెలుసు, వాళ్ళ అకౌంట్లో ఎంత పడిందో. ఆ విధంగా చూస్తే ఇప్పుడు రాష్ట్రం వాటాగా మొదటి విడత 5,000, రెండో విడత 5,000, మూడో విడత 4,000, పిఎం కిసాన్ కింద 6,000, 3 విడతల్లో పిఎం కిసాన్ కింద 2+2+2,000 జమ చేయడం జరిగింది. మిగతా 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అందించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46,85,838 మంది రైతులకి ఈ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది.